Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయంగా హీటెక్కడమే కాదు, ఇప్పుడు స్మగ్లింగ్లోనూ వేడి పుట్టిస్తుంది. ఇలా ఎందుకు అనుకుంటున్నారా? కోట్ల రూపాయల సిగరెట్ స్మగ్లింగ్ జరుగుతోంది. అక్కడ 2 ప్రధాన ఓడరేవుల కేంద్రంగా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోంది. తాజాగా కస్టమ్స్ అధికారులు చూపిన లెక్కలు చూస్తే దెమ్మ తిరగాల్సిందే. ఆ వివరాలేంటో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా తరలి వస్తున్న వస్తువుల జాబితాల్లో మొదటి స్థానంలో సిగరెట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో బంగారం ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి స్మగ్లింగ్ అవుతున్న 200 కోట్ల విలువైన సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గడిచిన ఏడాదిలో 39 సిగరెట్ల స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయని, సుమారు 198.6 కోట్ల పైచిలుకు 6,000 కార్టన్ల విదేశీ సిగరెట్లను పట్టుకొని ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో 5 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. మొత్తం 1,37,00,000 విలువైన 4.67 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్ ను అరికట్టడం ద్వారా గత సంవత్సరం 11 కోట్ల అదనపు ఆదాయం కస్టమ్స్ శాఖ వచ్చినట్లు ఆయన వివరించారు. ప్రధానంగా ఈ స్మగ్లింగ్ కాకినాడ రేవు జోరుగా సాగుతోంది. బొగ్గు, ఎరువుల దిగుమతులు గణనీయంగా తగ్గటం వల్ల కాకినాడ రేవు ఆదాయం ఇప్పుడు బాగా పడిపోయింది. దీంతో ఈ స్మగ్లింగ్ రేటు కూడా పడిపోయింది. 2015-2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా కాకినాడ రేవు, కృష్ణపట్నం రేవు దగ్గర నుంచే ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలకు అంకురార్పణ జరుగుతున్నట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గట్టి నిఘా విధిస్తున్నారు. దాదాపుగా కృష్ణపట్నం రేవుకు కస్టమ్స్ ఆదాయం 1,735 కోట్ల నుంచి 2,152 కోట్లకు పెరిగింది. అటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఈ స్మగ్లింగ్ నిరోధిస్తామని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.